2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలన్నీ నెరవేరుస్తున్న క్రమంలో ఈసారి మాత్రం దేశంతో పాటు రాష్ట్రంలో అన్నదాతకు మాత్రం ఆదుకుంటుంది. కిసాన్ పథకంతో పాటు ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం ప్రతి ఒక్క రైతు కూడా కళ్ళల్లో ఆనందం చూసే పరిణామాలు మాత్రం ఈరోజు చోటు చేసుకునే అనడంలో ఎటువంటి అచ్చరి లేదు. పెంచినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాంతో పాటు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000, ఈరోజు 7,000 రూపాయలు ఖాతాలో జమ కావడం మాత్రం రైతులందరూ ఈసారి ఖరీఫ్కు తగదు అనుకున్నటువంటి ఈరోజు మదుపు లభించిన ఆనందం వ్యక్తం చేసిన అప్పులతో ఈరోజు సేద్యం చేసిన రైతులకు మాత్రం కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస మంత్రి ఉంటారు. చూస్తే కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ఈరోజు రైతుకు బాస్టర్గా నిలడం, రైతుకి ఎన్నుదన్నుగా నిలబడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏకైక పథకం ఏదైనా ఉందంటే ఈరోజు అన్నదాత సుఖీభావ. ఈరోజు ఈ విషయంపై ఎంతమంది రైతులు లబ్ధి చేరితే ఈ ఖరీఫ్లో రైతులు ఎటువంటి సేద్యానికి చేదురుగా ఈరోజు ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తామని అనౌన్స్ చేసి సుమారు 6 నెలల క్రితం అనౌన్స్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్గా 5,000 రూపాయలు ఇచ్చి 7,000 రూపాయలు మొదటి విడతగా, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, మొత్తం కలిపితే 20,000 రూపాయలు ఏదైతే మనం సంవత్సరానికి ఇస్తామని చెప్పామో దాని క్రమేణా ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు వారణాసిలో పెట్టడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒంగోలు జిల్లాలో దర్శి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏదైతే సంక్షేమం ఉందో నిజమైన సంక్షేమదారులకి ఇవ్వాలనేది ఆలోచన. తల్లికి వందనంలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువు ఒకటే పేదరికాన్ని నిర్మూలిస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కడు చదువుతూనే కుటుంబం ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఒక ఆలోచనతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు. అలాగే రైతన్న సోదరులకు ఏదైతే ఉందో ఈరోజు అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం ద్వారా 20,000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి నిమిత్తంలో వాళ్ళకి పంట పండించమని కల్పించడంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వెన్నుదండుగా ఉండి రైతన్న సోదరులందరికీ కూడా కొంత సాయం చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటి విడతగా 7,000 రూపాయలు, సుమారు ఈ రాష్ట్రంలో 46.5 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారు చేకూరుస్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నెలకొల్పడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2.7 lakhs 2.7 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటి కోసం 182 కోట్ల రూపాయలని ఇవ్వడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు రైతులకి గతంలో చూసాము, గత సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చూసుకుంటే రైతు సోదరులకి 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పి 2-3 గంటల్లో కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూడా ఎవరైతే పొగాకు రైతులు అవ్వచ్చు, మామిడి రైతులు అవ్వచ్చు, ఎప్పుడూ లేనటువంటి విధంగా మార్కెట్ ద్వారా ఈరోజు వాటిని కూడా ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళకు కూడా నష్టం చేకూర్చకుండా వాళ్ళకు కూడా చేయూతని కల్పించి వాళ్ళు ఆర్థికంగా నిలబడేలా చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానం కూడా చాలామంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రైతే రాజు, రైతన్న లేకపోతే రాష్ట్రానికి అన్నపూర్ణ మాట లేదన్న విషయం మనందరూ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతుల తాలూకు ఇన్కమ్ కూడా పెంచే దశగా ప్రతి సంవత్సరం కూడా 15% ఇన్కమ్ పెరగాలని, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర జీడిపిలో 27% రైతు వారి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మరీ ఎవ్రీ సంవత్సరం పెంచితే ఖచ్చితంగా రైతాంగ కుటుంబాలు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆర్థిక స్థితిగతులు బాగుంటాయని ఒక ఆలోచనతో ఈరోజు ఈ స్కీమ్ని ఇంత గ్రాండ్గా లాంచ్ చేశాం. ఈరోజు నేను, నా సహచర శాసనసభ్యుడు ఈశ్వరరావు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు జిల్లా కేంద్రంగా ఈ ప్రోగ్రాం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసి రైతు సోదరులందరికీ కూడా ధైర్యం నింపి వ్యవసాయం చేయాలి, వ్యవసాయం సాగు చేయాలి, ప్రతి భూమి కూడా సాగు చేయాలి, ఈరోజు అందరినీ ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేసుకుంటున్నాను. కనుక ఏదైతే సంక్షేమ పథకాల అమలు విషయంలో కొంత జాప్యం ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వారికి ఆరోపించే అవకాశం కల్పించినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒక్కటొక్కటిగా ఏ సీజన్ కాదు, ఎడ్యుకేషన్ సీజన్ స్టార్ట్ అయిన తల్లికి వందనం, ఈరోజు ఖరీఫ్ మొదలైంది, రైతులకి అంటే క్రమంగా అమలు చేస్తున్న క్రమంలో లేట్ అయింది అన్న ఒక ఆరోపణ ఏ విధంగా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 6 నెలల క్రితమే మేము చెప్పాము, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు తల్లికి వందనం ఇస్తామన్నాము. కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చేటప్పుడు మ్యాచింగ్గా మేము కూడా 5,000 ఇస్తామన్నాము. ఎందుకంటే ఇదంతా కూడా మేము ప్లానింగ్లో భాగంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని, ఎందుకంటే మనకి ఇచ్చిన బడ్జెట్ కూడా లోటు బడ్జెట్, సుమారు 1,60,000 కోట్ల రూపాయలు పెండింగ్ పేమెంట్ పెట్టేసి మనకి ప్రభుత్వం తీసుకున్నాం. ఆ పెండింగ్ పేమెంట్లు క్రమేణా పేమెంట్ చేస్తూ
ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ కూడా అమలు చేస్తూ అభివృద్ధికి కూడా తక్కువ కాదు. ఈరోజు అభివృద్ధిలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అవ్వచ్చు, కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ గ్రామీణ ప్రాంత ఇష్యూస్ అవన్నీ కూడా సకాలంలో కూడా వాటికి బడ్జెట్ కేటాయించి నిధులు ఇస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం, ఇక రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కింద ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిలో తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికోసమే ఈరోజు ఎన్నో పథకాలు కానీ ఈరోజు P4 విధానం చాలామందికి అర్థం అవ్వట్లేదు. దాని తాలూకు ప్రాముఖ్యత అనేది భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అవుట్కమ్స్ వచ్చాయి అనే విషయం కూడా భవిష్యత్ కాలంలో తెలుసుకుంటారు. ఎవరైతే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని పరిపాలన అనేది ఏ రకంగా చేయాలనేది వాళ్ళకి అర్థం కాని అది ఈరోజు P4 విధానం అమలు చేసుకొని పేదరికం నిర్మూలన చేసి ఖచ్చితంగా రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు బెటర్గా చేయాలి, అవకాశాలు బెటర్గా చేయాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రాసెస్ని ఎందుకు ప్రజల్లో కనెక్టివిటీ విధంగా ఒక అవేర్నెస్ క్యాంప్లా పెట్టేలాగుంటే ప్రజలు కూడా అవగాహన అయ్యే అవకాశం ఉంటుంది P4? ఖచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేస్తాము. ఎప్పుడైతే సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని కూడా అలవర్చే పరిస్థితి పబ్లిక్లో ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం ఐటీ ఇండస్ట్రీ అంటే ప్రజలు అప్పుడున్న రైతాంగ కుటుంబాలకి ఐటీ ఏంటి, మనకెందుకు ఐటీ అని అనేవారు. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ఈరోజు ప్రపంచ పటంలో ఎక్కింది. ఎంతోమందికి యువతకి వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించింది. ఈరోజు మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. మరి 30 సంవత్సరాలు ఆయన ఆలోచన అప్పుడే మొదలుపెట్టే ఈరోజు కార్యాచరణ జరిగింది. అలాంటి ఆలోచన ఆయనకు ఉన్నాయి, అలాంటి పరిపాలన ఆయన చేయగలిగిన సమర్థత ఆయనకు ఉంది. ఖచ్చితంగా అలాంటి పరిపాలన ముందు చూపుతో ఈరోజు అమలు చేస్తారు. ఖచ్చితంగా దాని ఫలితాలు ఆయన నమ్మి మనం నడిస్తే, ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో మనం నమ్మి నడిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. చూస్తే కనుక వ్యవసాయం దండగన్న రైతులకు మాత్రం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భరోసా, వ్యవసాయంపై మాత్రం దారి మళ్ళే పరిణామాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ఇన్సెంటివ్లు కావచ్చు, ఈ సహాయం కావచ్చు, ఈ అన్నపూర్ణ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ఆహార ఉత్పత్తులు పెంచడంతో పాటు తదనుకున్న గిట్టుబాటు ధర కల్పించడం, జీడిపిలో కూడా వ్యవసాయ పంటల ద్వారానే జీడిపి ధర పెంచడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం తన శైలిలో ముందుకెళ్తున్నారు. సీజన్కి తగ్గట్టుగానే పథకాలను అమలు చేస్తున్నారు. ఈ మాత్రం కనీసం ఓపిక పట్టినటువంటి ప్రతిపక్ష హోదా కోల్పోయిన వారు ఆరోపణల వెనక మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మాత్రం కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తిని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.